విశాఖ వాతావరణ కేంద్రం అధికారి మూర్తితో మా ప్రతినిధి నాగేశ్వరరావు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. చెన్నై తీరాన్ని వణికిస్తున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇవాళ ఉదయమే దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుంది. విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు రాగల 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు చెప్తున్నారు. సార్, వాయుగుండం ప్రభావం ఎలా ఉంది, పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందండి. ఉదయం చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనటువంటి వాయుగుండం ఇది నెల్లూరుకి ప్రస్తుతం బలపడి తీవ్ర వాయుగుండంగా మారి నెల్లూరుకి ఆగ్నేయ దిశగా 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అంటే కదులుతోందండి, అలా స్థిరంగా ఏం లేదండి. మూమెంట్ ఉంది. దాని ప్రస్తుతం దాని మూమెంట్ నార్త్ ఈస్టర్లీ డైరెక్షన్, అంటే ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తున్నది అనమాట. ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా పయనించి ఇది కొంత మరింత బలపడి తుఫాన్గా మారే అవకాశం కూడా ఉంది. ఉత్తర ఈశాన్య దిశగా అంటే సముద్రం వైపు కదులుతున్నట్టు దాని ప్రభావం ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇప్పుడు 24 గంటలు ఎలాంటి ప్రభావం ఉంటుంది? లేదు. ఇప్పుడు వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండం మారింది. ఈ తీవ్ర వాయుగుండం బలపడి తుఫాన్గా మారే అవకాశం ఉంది. దాని ప్రభావంతో ఎలాంటి ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం? అంటే సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అంతా వర్షాలు పడే అవకాశం ఉంది. నార్త్ కోస్ట్ కూడా పడే అవకాశం ఉంది. అంటే ఎంత స్థాయిలో ఉండొచ్చు సార్ వర్షపాతం? చెప్పాం కదా, సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు చాలా దగ్గరలో హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్, అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 దగ్గరలో అత్యంత భారీ వర్షాలు, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది. నార్త్ కోస్ట్లో ఐసోలేట్ హెవీ రెయిన్ఫాల్, 1-2 దగ్గరలో భారీ వర్షాలు కురిసే అవకాశం. తుఫాన్గా మారే అంటే అది ఇప్పుడు ప్రస్తుతం వాయుగుండంగా ఉంది. ఇది 24 గంటల్లో తుఫాన్గా మారే అవకాశం ఉంది. మనం ఏమన్నా కాషన్స్ ఇచ్చాం? మనం ప్రస్తుతం ఇచ్చాం. మేము పోర్ట్ వార్నింగ్స్ ఇచ్చామండి. పోర్ట్ వార్నింగ్స్ మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, ఓడరేవు వీటిలోనే 3వ నెంబరు లోకల్ కాషనరీ సిగ్నల్ LC3 3వ నెంబర్ ఇవ్వడం జరిగింది. అలాగే విశాఖపట్నంకి DC1 డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ 1వ నెంబర్ విశాఖపట్నంకి ఇవ్వడం జరిగింది అనమాట. మొత్తం కోస్టులన్నిటికీ సౌత్లోనే 3వ నెంబర్ LC3 ఇచ్చామన్నమాట. తెలంగాణలో కూడా ప్రభావం ఉంటుంది అంటే ప్రస్తుతం ఇది ఎంత కోస్ట్ దగ్గర ఉంది, కానీ కోస్ట్ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సౌత్ కోస్ట్, నార్త్ కోస్ట్కి అనమాట. డైరెక్షన్ మారింది కాబట్టి దాని ఇంటెన్సిటీ లేదు. డైరెక్షన్ మారిందంటే ఇప్పుడు ఫస్ట్ నార్త్ వెస్ట్లో ఉండేదండి, తర్వాత నార్దర్లో అయింది, తర్వాత నార్త్ ఈస్ట్లో అయింది. అంటే దానివల్ల టువర్డ్స్ ఆంధ్ర కోస్ట్, తర్వాత ఒరిస్సా కోస్ట్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. నార్త్ ఈస్ట్లో ఇట్ ఈస్ నాట్ మూవింగ్ టువర్డ్స్ కోస్ట్ అనమాట. అలా మూవ్ అవ్వట్లేదు. అది ప్రస్తుతం నార్త్ ఈస్ట్లో అంటే ఉత్తర ఈశాన్య దిశగా ఇది పయనిస్తున్నది. అది ఓకే. తుఫాను మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. అలాగే దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండం దిశను మార్చుకున్నప్పటికీ దాని ప్రభావం ఏం లేదని, రాగల 48 గంటల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంతో పాటు తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తాయని, తెలంగాణలోనూ దీని ప్రభావం అక్కడక్కడ ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ కె శ్రీనివాస్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.